ఆఫీస్ శాఖల మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్స్ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున గౌడ్ గారు, అత్తెల్లి శ్రీ అరుణ శ్రీనివాస్ గౌడ్ గారు. భగవంతుడు లోక కళ్యాణార్థం దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి ఎన్నో రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. విష్ణువు దశావతారాలలో తన భక్తుల్ని రక్షించడానికి ఎత్తిన విశిష్ట అవతారమే నృసింహ అవతారం. ఇది విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాదుని కథ. నారాయణ నారాయణ. హిరణ్యకశప, నీవు విష్ణుద్వేషివి, కానీ నీ రాజ్యమంతటా విష్ణునామస్మరణం, సేవనం, పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా. నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినముగా శిక్షించావు కదా. మరి నీ కుమారుడే విష్ణునామస్మరణ చేస్తున్నాడు కదా, ఎందుకు ఊరకుంటివి? మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని. నా కుమారుడు ఎన్నటికీ అలా చేయడు. ఓ అలాగా, సరే మరి స్వయంగా నీవే చూడు. నీ సుపుత్రుడు చేస్తున్న నారాయణ నామస్మరణం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. స్మరణ మానమంటే నన్నే ధిక్కరిస్తావా? తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామస్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు. అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు. స్వామి, మన వంశాంకురం. స్వామి, అతన్ని ఏమీ చేయకండి. స్వామి, క్షమించి వదిలిపెట్టండి. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఓ, ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కానీ పిరికి పందలా దాక్కుని లేడు. హరివీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను, చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నిన్ను క్షమించి అనుగ్రహిస్తాడు. నీకు ప్రాణభిక్ష పెడతాడు. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏమిటి? నేనే అతడి ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను.
కాపాడడానికి నరసింహ రూపంలో అవతరించాడు విష్ణువు. Please like, share, subscribe.